ఐఏఎస్ అధికారులు అయితే పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు? డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన పిల్లలకు రిజర్వేషన్ తీసేసిండు. ఎందుకంటే ఆయన పోలీస్ హోదాలో అత్యుత్తమంగా పనిచేసిండు. బీఎస్పీ పార్టీలో చీఫ్‌గా తెలంగాణ రాష్ట్రానికి పనిచేసిండు. తర్వాత ఆయన రిజర్వేషన్ నా పిల్లలకు అవసరం లేదని నిజంగా తీసేసిండు. ఇది ఇట్లా చాలామంది చేయాలి. అంటే ఐఏఎస్ పిల్లలకు రిజర్వేషన్ ఉంటే మళ్ళీ వాళ్ళు గొప్ప గొప్ప చదువుతారు కాబట్టి వాళ్ళకే పోస్టింగ్ వస్తుంది. కాబట్టి ఆ రిజర్వేషన్ వాళ్ళకు ఉండద్దు, తీసేయాలని ఒక డిమాండ్. ఇది సుప్రీంకోర్టు ప్రశ్నించింది, సూరన్న కాదు. సుప్రీంకోర్టు సూటి ప్రశ్న ఇలా కొనసాగిస్తే దాని నుంచి ఎన్నటికీ బయటపడలేమని వాక్య. రిజర్వేషన్ల ద్వారా విద్య ఆర్థికపరమైన పురోగతి సాధించిన కుటుంబాలకు చెందిన పిల్లలు ఓబీసీ రిజర్వేషన్ ఫలాలను కోరడంలో ఔచిత్యాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రిజర్వేషన్ల నుంచి ఎన్నటికీ బయటపడలేమని వ్యాఖ్యానించింది. తల్లిదండ్రులు ఇద్దరు ఐఏఎస్ అధికారులు అయితే వారి పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు? విద్య ఆర్థికపరమైన సాధికారతతో వారు సామాజిక గతిశీలత సోషల్ మొబిలిటీ సాధించారు. వారి పిల్లలకు కూడా రిజర్వేషన్ కోరితే దీని నుంచి మనం ఎప్పటికీ బయటపడలేమని జస్టిస్ విబి నాగరత్న వ్యాఖ్యానించారు. ఆ పిటిషన్ దాకింది అక్కడ. ఇది ఆందోళన విషయం. ఇలా కొనసాగిస్తే పోతే ప్రయోజనం ఏంటి? రిజర్వేషన్ల ద్వారా తల్లిదండ్రులు చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తాను, అయినా పిల్లలు మళ్ళీ రిజర్వేషన్ కోరుతాను. వారు దీని నుంచి బయటపడాలని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. సామాజిక హోదా మెరుగవుతుంది కదా, కుటుంబాలు సామాజికంగా ఆర్థికంగా పురోగతి సాధించినప్పటికీ రిజర్వేషన్ ఫలాలు కొనసాగుతున్నపై జస్టిస్ నాగరత్న విచారణ సందర్భంగా పదే ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక విద్యాపరమైన సాధికారతతో సామాజిక హోదా మెరుగవుతుందని గుర్తు చేశారు. తల్లిదండ్రులు చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ చాలినంత ఆదాయాన్ని కలిగి ఉన్నప్పటికీ పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తింపజేయడం వెనుక హేతుబద్ధం ఆమె ప్రశ్నించారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ డిస్అడ్వాంటేజెస్ గ్రూపులకు సామాజిక వెనుకబాటు లేదు, ఆర్థిక వెనుకబాటుతనం మాత్రమే ఉంది. ఈ విషయంలో కొంత సమతుల్యత అవసరం. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినా పర్లేదు, కానీ రిజర్వేషన్లో లబ్ధి పొంది తల్లిదండ్రులు ఒక స్థాయికి వచ్చాక కూడా పిల్లలకు రిజర్వేషన్లు మినహాయించాలని ప్రశ్నిస్తే ఎలా అని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. కేసు నేపథ్యం ఇది. కురుబా సామాజిక వర్గం కర్ణాటకలో వెనుకబడిన తరగతుల బీసీ కేటగిరీ 2Aలో ఉంది. ఈ వర్గానికి చెందిన ఓ అభ్యర్థి కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ KPTCLలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అయితే కుటుంబ వార్షిక ఆదాయం 19.48 లక్షలు ఉండగా క్రిమిలేయర్ పరిధిని అధిగమించారంటూ అధికారులు అతనికి కుల చెల్లుబాటు ధృవపత్రం నిరాకరించారు. అభ్యర్థి తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాన్ని వారు గుర్తు చేశారు. దీంతో హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ ఏకసభ్య ధర్మశానం పిటిషనర్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించిందట. మరి అవసరం లేదు. మరి వాస్తవానికి మనం ఎదిగిపోయాం. నిజంగా మనకు కోట్ల ఆస్తుంది, మనకు మంచి ఇల్లు ఉంటాయి, మంచి కార్లు ఉంటాయి, పిల్లల్ని మంచిగా చదివించుకోవచ్చు, డబ్బులు ఎట్లా ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, ఏదో చిన్న ఇన్సూరెన్స్ ఉంటాయి, ఏదో పాలసీలు ఉంటాయి. దాంతో పిల్లల్ని చదివించుకోవాలి. రిజర్వేషన్ ఎందుకు? మరి మీ రిజర్వేషన్ తగ్గిస్తే వేరే వాళ్ళు రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి ఐఏఎస్ పిల్లలకు రిజర్వేషన్ అవసరం లేదు. దయచేసి తీసేయండి.